మతం మారిన వాళ్ళకి కులం వర్తిస్తుందా లేదా అన్న దాని మీద 2 న్యాయస్థానాలు 2 రకాల తీర్పులిచ్చినాయి. ఇప్పుడు ఇవి మళ్ళీ సుప్రీం కోర్ట్‌లోనే ఫైనల్ అవ్వాల్సి ఉంటది. డీఎంకే ప్రభుత్వం తమిళనాడులో తీసుకొచ్చినటువంటి ఇస్లాంలోకి మతం మారితే బీసీ, ఎస్సీ హిందువులకి బ్యాక్వర్డ్ క్లాస్ ముస్లిం కమ్యూనిటీ సర్టిఫికేట్స్ ఇవ్వడానికి ఉపయోగిస్తున్నటువంటి ఎంపెరికల్ విధానానికి అనుమతి లేదని మద్రాసు కోర్టు తీర్పిచ్చింది. ఆ తీర్పు ఇంకా మా మీద అనుమానం ఉంటే మీరెళ్లి సుప్రీం కోర్ట్‌కి పోమనమని. తమిళనాడులోని విజయ ప్రభుత్వం సుప్రీం కోర్ట్‌కి ఎళ్తానంటోంది. హైకోర్టు తీర్పుని అంగీకరించటం లేదు. అంటే అక్కడ బీసీ అయినా, ఎస్సీ అయినా సరే ముస్లిం మతంలోకి మారితే బ్యాక్వర్డ్ క్లాస్ ముస్లిం కమ్యూనిటీ అని సర్టిఫికేట్ ఇస్తదట. ఇది విచిత్రమైనటువంటి ఇది. దాన్ని అక్కడ హైకోర్టు ఆపింది. అదే సందర్భంలో బెంగాల్‌లో టీఎంసీ ప్రభుత్వం ఉన్న సందర్భంలో కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు వివాదానికి కారణమవుతుంది. మతం ఆధారంగా ముస్లిం వర్గాలకి బ్యాక్వర్డ్ క్లాస్ ఓబీసీ హోదా కల్పించిన విధానం కోర్టు చెల్లదని చెప్పింది. ఆ తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత బీజేపీ ప్రభుత్వం హైకోర్టు తీర్పు స్ఫూర్తికి అనుగుణంగా చట్టపరమైన మార్పులు తీసుకొస్తూ మతం మాత్రమే ప్రాతిపదికగా రిజర్వేషన్ లేదా బీసీ హోదా ఇవ్వకూడదనే విధానాన్ని అమలు చేసే దిశగా చర్యలు ప్రారంభించాల్సి వచ్చింది. అక్కడ కోర్టులు ఇందులో ఇన్వాల్వ్ కాలేదు. ఇక్కడేంటి తమిళనాడు ప్రభుత్వం అయితే హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సవాల్ చేస్తుంది. బెంగాల్లో కొత్త ప్రభుత్వం చట్టం ద్వారా మారుస్తున్న తప్పించి కోర్టుకి వెళ్ళట్లేదు. ఇది కోర్టుకి తీర్పు మారితే వచ్చేటటువంటి సమస్య అవుతుంది.